అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆన్లైన్ బెట్టింగ్ కోసం నకిలీ ఎసిబిగా మారిన దుండగుడు. వరంగల్లో ఆర్టీఏ అధికారి నుంచి 10 లక్షల రూపాయలు కాజేసిన శ్రీనివాస్ అరెస్ట్. వరంగల్ ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిన రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ సీను 45 నకిలీ ఎసిబిగా అవతారమెత్తి అవినీతి అధికారులు, చోరీలకు పాల్పడినవారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా నల్లమాడు మండలం వేలమద్దికి చెందిన ఈ నిందితుడు మొదట బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్లు చేసేవాడు. అతనిపై ఇప్పటికే 78 కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. ఈజీ మనీ కోసం 2002లో బైక్ దొంగతనాలు మొదలుపెట్టి తర్వాత నకిలీ పోలీసు అధికారిగా మారాడు. రాయలసీమ ప్రాంతంలో చోరీ కేసుల్లో అరెస్ట్ అయినవారి కుటుంబాలను టార్గెట్ చేసి రికవరీ పేరిట డబ్బులు, బంగారం వసూలు చేశాడు. దాదాపు 50 మందిని మోసగించాడు. వరంగల్ పోలీసులకు చిక్కిన విధానం. ఇటీవల వరంగల్ ఆర్టీఏలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి శ్రీనివాస్ ఫోన్ చేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనుమానం వచ్చిన జైపాల్ రెడ్డి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నాలజీ ఆధారంగా విచారించిన మిల్స్ కాలనీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్రీనివాస్ తో పాటు అతనికి సహకరించిన కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాకు చెందిన నవీన్ జేఆర్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళి ఎన్. ప్రసన్నను అరెస్టు చేశారు. సూర్యప్రకాష్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. శ్రీనివాస్ మోసం మార్గాలు. మీడియాలో వార్తలు చూసి అవినీతి ఆరోపణలున్న అధికారులు, చోరీలకు పాల్పడినవారి కుటుంబాలను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తెలంగాణలో 9 మంది, ఆంధ్రాలో 10 మంది నుంచి 50 రూపాయలు లక్షలకు పైగా వసూలు చేశాడు. వచ్చిన డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్లు, గోవాలో జూదం, వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడు. 23 ఏండ్లుగా 78 బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్లు చేసిన శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ పెట్టనున్నట్టు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ చెప్పారు. సంబంధిత సమాచారం. తెలంగాణలో నకిలీ అధికారులుగా నటిస్తూ మోసాలు పెరిగాయి. వరంగల్లో ఈ ఏడాది 50 ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ₹1 కోటికి పైగా దోపిడీ జరిగింది. సైబర్ నేరగాళ్లు మీడియా వార్తలు, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం వల్ల ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. జాగ్రత్తలు, సూచనలు. అనుమానాస్పద అధికారులు ఫోన్ చేసినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి వెరిఫై చేయండి. అవినీతి ఆరోపణలు, కేసులు పేరుతో డబ్బు డిమాండ్ చేస్తే స్పందించవద్దు. వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. మీడియా వార్తలు చూసి బ్లాక్ మెయిల్ చేస్తే పోలీసులకు రిపోర్ట్ చేయండి. ఆన్లైన్ బెట్టింగ్, జూదం వ్యసనం మానుకోండి. అవసరమైతే కౌన్సెలింగ్ 104 తీసుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 87126651771 సంప్రదించండి.